ఒక క్లాస్ రూమ్లో ఒకరోజు టీచర్ గారు వచ్చి పిల్లలకు ఒక చిన్న పరీక్ష పెట్టింది. తను కూర్చున్న కుర్చీ చూయించి, పిల్లలు మీరందరు ఈ కుర్చీ చూస్తున్నారు కదా, ఈ కుర్చీలో ముఖ్యమైన భాగం ఏది? మీకు తోచిన జవాబులు ఒక స్లిప్ మీద రాసి మీ పేరు రాసి నాకు ఇవ్వండి, నేను చూస్తాను అని. పిల్లలు గబగబా అబ్బో అదెంత చాలా సులభమైన ప్రశ్న కదా అనుకొని గబా రాశారు. అందులో ఏం రాశారు? ఒకరు కూర్చునే సీటు ముఖ్యము అని ఒకరు రాశారు. కొందరేమో ఇట్లా ఆనుకునే ఇది ఉంటుంది కదా అది ముఖ్యము అని. ఇంకొక అమ్మాయి తెలివిగా అసలు కుర్చీ నిలబడాలంటే కాళ్ళు కదా, అందువల్ల కాళ్ళే ముఖ్యము అని ఇంకో అమ్మాయి రాసింది. ఇంకొకరేమో లేదు కూర్చొని ఇట్లా చేతులు పెట్టుకుంటాం కదా, కుర్చీ చేతులే ముఖ్యము, అవి లేకపోతే కుర్చీలో కూర్చున్నట్టు ఎట్లా అవుతుంది. బాగుంది, అందరి సమాధానాలు బాగానే ఉన్నాయి. టీచర్ గారు అన్ని చదివి అందరికి వినిపించి నవ్వుకొని, ఒరే పిల్లలు బాగానే ఆలోచించి రాశారు కానీ సరైన సమాధానం ఎవరు చెప్పలేదర్రా, ఇన్ని సమాధానాలు ఇంత చక్కగా రాస్తే సరైన సమాధానం అంటారేమిటి ఈ టీచర్ గారు అని వాళ్ళు కొంచెము అటు ఇటు ఒకటి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడు ఆ టీచర్ గారు చెప్పారు, ఒరే ఈ కుర్చీ తయారు కావటానికి ముఖ్యమైనది కనబడంది ఒకటి ఉంటుంది. అదేమిటి అంటే స్క్రూలు. ఎక్కడికక్కడ స్క్రూలు బిగించి ఆ షేపులో కుర్చీని తయారు చేయకపోతే అది అలా నిలబడదు. అందువల్ల మీకు కనబడేది కాదు, కనబడంది ఇంకోటి ఏదో ఉంటుంది, ఆ స్క్రూ ముఖ్యము. ఆ స్క్రూలు లేకపోతే అసలు కుర్చీకి ఆ షేప్ రాదు, అది నిలబడదు, దాని మీద ఎవరు కూర్చోలేరు కదా అంటే అప్పుడు ఏదో కొత్త విషయం తెలిసినట్టు పిల్లలందరూ సంతోషపడి చప్పట్లు ధరిచారు. టీచర్ గారు భలే చెప్పారే కొత్త విషయం అని. అరే ఇది కొత్త విషయం ఏం కాదురా, పాత విషయమే. ప్రతి విషయాన్ని మనకు ఎదురుగా కనబడేదే కాదు, కనబడంది కూడా మనం గ్రహిస్తూ ఉండాలి అని ఆ టీచర్ గారు చెప్పారు. అప్పుడు పిల్లలందరూ సంతోషపడ్డారు. హేతువాదం అనేది ఇట్లా ఆడంబరంగా ఎక్కడ కనబడదు, అది ఎక్కడో సరైన పాయింట్లో ఉంటుంది. అదే అన్నిటికీ ఆధారం. కుర్చీకి స్క్రూ ఎలాంటిదో మన జీవితంలో హేతువాదం అలాంటిది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హేతువాదం లేని వాళ్లే మనకు పరిపాలకులుగా ఉన్నారు. ఫ్రాంజ్ కాఫ్కా అనే గొప్ప మేధావి ఏమంటాడంటే, ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. 1 idiot is equal to 1 idiot. 2 idiots are equal to 2 idiots. But thousands of idiots becomes a political party అన్నాడు. అరే భలే చెప్పాడే అనుకున్నా నేను. ఇప్పుడు మన పరిపాలకులుగా ఉన్న పార్టీ అదే కదా. ఇంకొకటి ఏమిటంటే, మూర్ఖుడికి ఎప్పుడైనా ఒక పథకం ప్రణాళిక ఉండాలి, అందరికీ ఉండాలి. కానీ ఈ వివేకవంతులకు వివేచన గలవారికి ఏమిటి అంటే, మనకు అన్ని విషయాలు తెలుసు కదా, అది వచ్చినప్పుడు మనం దాని గురించి ఆలోచిద్దాంలే అని తేలికగా తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఏమైపోతుంది, పథకం ప్రకారము ప్లాన్ ప్రకారము పనిచేస్తున్న మూర్ఖుడు విజయం సాధిస్తున్నాడు. పథకము ప్రణాళిక లేక మిగతా అన్నీ ఉన్నా కూడా వివేచన గలవాడు విఫలం చెందుతున్నాడు. ఇవన్నీ మన దేశంలో మన చుట్టూ చూస్తున్నవే. హిందీలో ఒక మంచి మాట ఉంది, కుచ్ బాతో మే మతలబ్ హోతీ హై అంటే కొన్ని మాటలకు ఒక అర్థం ఉంటుంది. కుచ్ మతలబ్ కీ బాత్ హోతీ హై అంటే ఏదో ఆశించి ఏదో చేసి మాట్లాడే పద్ధతులు కొన్ని ఉంటాయి, దాన్ని మతలబ్ కీ బాతే అంటారు. అవే రెండే పదాలు చూడండి, కుచ్ బాతో మే మతలబ్ హోతీ హై. కొన్ని మాటలలో ఒక అర్థం ఉంటుంది ప్లెయిన్గా, అంతే. ఆ అర్థాన్ని మనం గ్రహించాలి. కానీ ఇంకొక వైపు చూడండి, అవే మాటల్ని తిప్పి చెప్తే ఎంత అర్థం మారిపోయింది చూడండి. కుచ్ మతలబ్ కీ బాత్ హోతీ హై అంటే ఏదో ఆశించి ఏదో ఊహించి మాట్లాడుతున్న మాటలు కొన్ని ఉంటాయి, వాటిని మనం గ్రహించుకోవాలి.
ఏదో ఎక్కడో ఆశించి కొందరు మాట్లాడుతూ ఉంటారు. అందులోని అంతరార్థం మనం గ్రహించుకోవాలి. కుచ్ బాతోమే మతలబ్ హోతీ హై అంటే సరే, అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కుచ్ మతలబ్ కీ బాత్ హోతీ హై, ఈ మతలబ్ కీ బాత్ హోతీ హై అన్న దాంట్లోనే ఈ దేశ ప్రజలు ఇరుక్కుపోయారు. అది వాళ్ళు గ్రహించుకోవటం లేదు. తేలికగా ప్రభావితం అయిపోయి ఆ పైనున్న వాడికి భజనలు చేస్తూ అంధభక్తులుగా తయారవుతున్నారు. ఆ మతలబ్కి బాతే ఏంటో ప్రతి ఒక్కరూ వివేచనతో వివేకంతో అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే, మనకు ప్రణాళిక పథకము లేకపోతే విఫలం చెందుతాము. అది కూడా మనం గ్రహించుకోవాలి. వ్యక్తిగతంగా మనమే కాదు, ఒక రాజకీయ పార్టీ అయినా దానికి ఒక పథకం ప్రణాళిక ఉండాలి. దేశం పంచవర్ష ప్రణాళిక మొదటి ప్రధాని నెహ్రూ ప్రారంభించిపోయాడు. ఏదో చేసుకుంటూ పోవడం కాదు, మనకొక ప్రణాళిక ఉండాలి. పంచశీల్, పంచవర్ష ప్రణాళిక, ఇవన్నీ ఎక్కడి నుంచి? ఆయన బౌద్ధం నుంచి తీసుకున్న మాటలు. అది దేశానికి ఉపయోగించాడు, అది సత్ఫలితాలను ఇచ్చింది. మనం గతాన్ని చదవాలి, అందులో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. సమకాలీనాన్ని కూడా చూస్తూ ఉండాలి. దాన్ని ఎట్లా సవరించుకుందాము, ఎట్లా బాగు చేసుకుందాము అన్నది కూడా నిరంతరం ఆలోచించుకుంటూ ఉండాలి.